ఇప్పుడు రైతాకి ఏమేమి కావాలో చూద్దాము. గ్రీన్ పీస్, సారీ నేను ఇది గ్రీన్ కూడా ఇందులో కలర్ మిక్స్ చేస్తారని ఈ మధ్య గ్రీన్ తీసుకురావట్లేదు, బఠానీ వైట్ కలర్వే తీస్తున్నా. ఇది బాగా మెత్తగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, కొంచెం ఆనియన్ సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత గ్రీన్ కలర్ ఉంటే కొద్దిగా బాగుండిద్ది రైతాలో. పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరు కదా, ఎంత చిన్నవైనా కూడా అవి ఫ్రై అవ్వవు కనుక ఆ ఘాట్ అనేది తెలుస్తుంది. సో అందుకని నేను కొత్తిమీర లేదు ఇంట్లో, కరివేపాకు వేస్తున్నా. మీరు పిల్లలు మీ ఇంట్లో వాళ్ళు తినలేరు అనుకుంటే కొత్తిమీర అవి వేసుకోండి. మా ఇంట్లో తిన్నిద్ది మా పాప, చాలా బాగా ఇష్టం కరివేపాకు అంటే, అందుకని ఇది కట్ చేస్తున్నా. నెక్స్ట్ పెరుగు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఫస్ట్ ఇవి కొద్దిగా తీసుకుందాం, మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. ఇది పీల్ అంతా వచ్చేసింది కదా మెత్తగా అవ్వడం వల్ల. అవి మీ వాళ్ళు తినరు అనుకుంటే మీరు తీయచ్చు, బట్ అవి తీయడం కంటే కూడా ఉంచితేనే బెనిఫిట్స్ ఎక్కువ. ఏదైనా మనము పీల్ తీసి చేసుకోకూడదు, మ్యాక్సిమం మనకు అయినంత వరకు. ఇంకా అవ్వదు అవి తినలేరు అంటేనే తీసుకోవాలి. సో అందుకని ఈ పీల్తో సహా వేస్తున్నా నేను. ఇవి మామూలుగా తినిద్ది మా అమ్మాయి, బట్ ఈ మధ్య ఏంటంటే రోజు డే బై డే అలా పెడుతూ ఉంటా కదా, బోర్ కొట్టేసిద్ది, మళ్ళీ తినరు, మొత్తానికి స్కిప్ చేసేస్తారనమాట వాటిని. అందుకని నేను ఇట్లా కొత్తగా కొద్దిగా డిఫరెంట్గా అట్లా ట్రై చేస్తా. ఒకరోజు బెల్లం వేసి బాయిల్ అయినవి ఇలాగే ఇచ్చేస్తా, ఇంకొక రోజు కొద్దిగా పోపు వేసిస్తా, నెయ్యిలో ఆనియన్ అట్లా వేసిస్తా, ఇంకో రోజు ఇలాగ రైతా లాగా చేసిస్తా, ఇంకో రోజు ప్లెయిన్గా బాయిల్ అయినవి అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు అలాగే తినిపించేస్తా ఏం వేయకుండా. సో అలాగనమాట, ఒక్కో రోజు ఒక్కోలాగా చేస్తా. ఇది ఇష్టమే మా అమ్మాయికి, కానీ ఎంత ఇష్టమైనా రోజు అదే పెడితే రెగ్యులర్గా తినాలంటే బోర్ కొట్టిద్ది కదా, నాకే బోర్ కొట్టిద్ది. నేను చిన్నప్పుడు అయితే అస్సలు హెల్తీ ఫుడ్ సరిగ్గా తినేదాన్నే కాదు, బట్ ఇప్పుడు అందుకే మొదలు రాసి పెట్టాడు. అప్పుడు తినలేదమ్మా, బ్యాలెన్స్ అంతా ఇప్పుడు తిను అని చెప్తున్నాను నాకు. సో అందుకే కొద్దిగా జ్ఞానోదయం అయ్యి ఇప్పుడు తింటున్నాను అనమాట. సో ఇది ఇలా చేసేసుకొని ఇలా స్మాష్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఇవి వేసేసుకుందాం. ఆనియన్, ఇంకా కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసుకుని, పెరుగు ఇవి కలుపుకున్నాక వేసుకున్నాం. గేదె పాలు తీసుకుంటా నేను ఫ్రెష్గా, అందుకే పెరుగు ఇంత గట్టిగా. అసలు స్మెల్ ఓపెన్ చేస్తుంటేనే ఎంత బాగా వస్తుందో, అదే ప్యాకెట్ పాలల్లో అస్సలు ఆ ఫ్లేవరే తెలియదు. ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసామంటే అది పెరిగే కాదు అసలు. సో అలా ఉండిద్ది. ఆప్షన్ లేనప్పుడు ఏం చేయలేము. మాకు ఇక్కడ ఉన్నంత వరకే ఆప్షను, తర్వాత ఎక్కడైనా వేరే సిటీకి వెళ్ళిపోతే తర్వాత ఎలా ఉండిద్దో తెలీదు. సో ఉన్న రోజులన్నా ఎంజాయ్ చేయాలి కదా, అందుకే అనమాట. పెరుగు మాత్రం ఖచ్చితంగా తింటాం మేము డైలీ, అందరికి ఇష్టం. మా ఇంట్లో పాలు అంత పెద్దగా యూస్ చేయం, కానీ మా పాప ఎప్పుడైనా డే బై డే అలా తాగిద్ది. డైలీ కూడా ఇష్టం ఉండదు దానికి కూడా, ఒకరోజు తాగిద్ది ఒకరోజు తాగదు. బట్ పెరుగు అయితే నువ్వు ఎంత పెట్టినా సరే అన్నం తినకుండా ఏం తినేస్తుంది, అంత ఇష్టం. సో ఇది అనమాట. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఏంటో. ఫస్ట్ టైం నేను చేస్తున్నా. మన ఇంట్లో ఉన్నవే, పెద్ద ఏం బయట నుంచి స్పెషల్గా తీసుకురావడం అట్లే ఉండదు. కాకపోతే వాటి కాంబినేషన్స్ అవి కొద్దిగా మనం డిఫరెంట్గా చేస్తే పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ బాగాలేదు అనేదానికి ఆప్షన్ లేకుండా ఉండిద్ది అనమాట. సో చూస్తా ఒకసారి. చాలా బాగుంది. ఈ బఠానీ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఇంట్లో వాళ్ళు తినరు అనుకుంటే కొద్దిగా బఠానీ వేసుకొని కర్డ్ ఎక్కువ వేసేసుకోండి. నిజంగా చాలా బాగుంది టేస్ట్. నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.